కలిసి రచ్చగెలవాలి కదా, లేకపోతే అంటే పెద్ద గుమ్మడికాయ కూడా కత్తికి లోకుపోయిందంట. సో అలా ఒక అద్భుతమైన మనిషి అంట ఆయన. ఇలా ఒక గొంతు గదివాడంటే అక్కడ అందరు గజగజం అనే టైంలో తన సొంత పిల్లలు మా తండ్రికి ఇంకా భయపడతామని 1 సంవత్సరం 2 సంవత్సరాల కింద ఇంటర్వ్యూస్లో చెప్పిన పిల్లలు ఈరోజు తండ్రి మీదకి చేతి ఎత్తే స్టేజ్కి వచ్చారు. వాట్ ఎవర్ ద రీజన్, వెరీ హర్ట్ఫుల్, ప్యాథటిక్. అండ్ మన సంస్కారాలకు అంటే మనోజ్ గారి మీద యాక్చువల్లీ గుడ్ ఒపీనియన్ ఉండింది టోటల్గా. ఇప్పుడు మంచు విష్ణు గారిని కూడా లైక్ మా టైంలో కొంచెం కామెడీ లాగా ఏదో చిత్రీకరించడం అట్లా పిచ్చి పిచ్చిగా చూపించడం జరిగింది. లక్ష్మి గారిని అండ్ ఇన్ఫ్యాక్ట్ మోహన్ బాబు గారిని కూడా బాగా ట్రోల్ చేస్తారు బికాస్ ఆఫ్ హిస్ కోపం, షార్ట్ టెంపర్ అని. సి ఈ హ్యాజ్ కష్టపడి అడుగు అంటే ఒక్కొక్క చిన్న స్టెప్ వేసుకుంటూ ఎదిగినప్పుడు ఏమవుతుందంటే ఒక రవ్వ సెల్ఫ్ ఎస్టీమ్ నుంచి కొంచెం బార్డర్ దాటినప్పుడు వచ్చే టెంపర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అహంకారం కింద మనం కన్సిడర్ చేయడం అవుతుంది. ఆ అహంకారం వచ్చే తన దాంట్లో ఏంటంటే ఒక పెద్దరికంతో నేను తిడుతున్నానులే అనుకునే థింగ్ తనకుంటుంది. అంటే తన వైపు నుంచి మాట్లాడితే నాకు లోపల వాడి మీద ఏముండదు, వాడు డిసిప్లిన్గా లేడు, టైంకి రాలే ఈ హీరోయిన్, అందుకే తిట్టాను అని క్యాజువల్గా చెప్పే వ్యక్తి. అవును, క్యాజువల్గా చెప్తారు. అంటే ఎందుకంటే ఆయన పెద్దరికం ఆయన అజ్యూమ్ చేసుకున్నారు కూడా. ఎగ్జాక్ట్లీ రైట్ వర్డ్. హీ అజ్యూమ్డ్ బికాస్ ఐ సీ దెమ్ యాజ్ టు కరెక్ట్ దెమ్. నేను ఇంత పెద్దోడిని, నేను ఎలా కష్టపడుతూ వచ్చాను, రే మీరు కూడా కష్టపడండి, విలువ ఇవ్వండి సమయానికి, మనుషులకి, ఇలా ఆయన లోపల ఉన్న అదంతా టాపిక్. బట్ బయటకు వచ్చేటప్పుడు వాయిస్లో వచ్చేది ఏమవుతుందంటే కరుగ్గా ఉంటుంది. సో ఆ కరుకుతనాన్ని మాత్రమే చూస్తారు కానీ అరే పెద్ద ఆయనలే ఇలా చెప్తున్నాడు అని అనుకునే వాళ్ళు తక్కువ. ఇంట్లో అమ్మ నాన్న తిడితేనే పడేవాళ్ళు కాదు ఎవరు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం సేమ్ అట్లాగే ఇక్కడికి వచ్చేవరకు ఆస్తి విషయాలలో కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటే స్వప్న గారు 3 అంటే లైక్ వీళ్ళు 7 ఏళ్ల కింద పంచినప్పుడు see this is all assumptions, real story God knows and their family only knows. But few ఒక 4-5 వాళ్ళ సమప్ ఇంటర్వ్యూస్లో మనం మాట్లాడుకుంటే ఎక్కడో మనం అనుకుంటుంటాం కదా కాస్త నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు. సో ఒక్కొక్క కోణాన్ని మనం కనుక గమనించుకున్నట్టయితే ఆస్తి పంచిన తర్వాత స్కూల్స్, కాలేజెస్, వాట్ ఎవర్ MBU మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో అది విష్ణు గారికి ఇవ్వటము, వేరే అదర్ అసెట్స్ వచ్చేసి మన మనోజ్ గారికి ఇవ్వటము, అండ్ ఇక్కడ బంజారాహిల్స్లో ఉన్న ఇల్లు వచ్చేసి లక్ష్మి గారికి ఇవ్వటం అనేది ఇది పంచారు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఎసెట్స్ ఉన్నదో దాంట్లో ఎసెట్లో విష్ణు గారిది స్కూల్స్ ఏదైతే పెట్టారో ఆయన ఈ మధ్య ఒకటే అమెరికన్ స్కూల్ అనేది మనకి బంజారాహిల్స్లో పెట్టడం జరిగింది. అది బ్యూటిఫుల్గా చేయడం ఒక 70-75 కంట్రీస్లో ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇట్ గివ్స్ మనీ కదా. సే స్కూల్ బిజినెస్, ఎడ్యుకేషన్ బిజినెస్ ఇస్ అమేజింగ్, lucrative అండ్ ప్రొడక్టివ్ అండ్ ఎవ్రీ ఇయర్ లైక్ నువ్వు కొంచెము క్వాలిటీ చూపిస్తే ఇట్ ఈస్ అమేజింగ్లీ గ్లోరిఫైయింగ్ బిజినెస్. సో అది ఆయనది పెరుగుతూ పోయింది. మంచు మనోజ్ మూవీస్ తీసిన దగ్గర కూడా అండ్ లైక్ కొంతమంది చెప్పడం హీ హ్యాస్ లైక్ టూ మెనీ టాలెంట్స్ అండి. హీ సింగ్స్, హీ హ్యాస్ అ మ్యూజిక్ సెన్స్, ఇన్ ఫ్యాక్ట్ డైరెక్షన్ క్వాలిటీస్ కూడా. సో హీ ఇంటర్ఫియర్స్ మోర్ అలాట్ సమ్హౌ. అక్కడ అన్ని కొన్ని బ్లండర్స్ జరిగి హీ స్టార్టెడ్ లూజింగ్ మనీ అనేది మనం కొంచెం పెద్ద తరహాగా వెరీ క్లోజ్డ్ ఫ్యామిలీ అసోసియేట్స్ అనటం మనం ఇంటర్వ్యూస్లో చూసాం. సో వెన్ దే ఆర్ కంపేరింగ్ ఇది తగ్గుతూ ఉంది. వెన్ పీపుల్ గెట్ ఎ కంపారిజన్ ఎప్పుడు వస్తుందంటే వెన్ బోత్ గ్రోయింగ్ కంపారిజన్ రాదు. ఒకళ్ళు గ్రో అయ్యి వాళ్ళు స్టక్ అయినప్పుడు కంపారిజన్ వస్తుంది. వెన్ బోత్ ఆర్ గ్రోయింగ్ మేబీ ఫాస్టర్ ఆర్ స్లోవర్ దే విల్ లెర్న్ and they'll follow the other techniques. Correct. Most of the times a comparison will come here. The comparison when you are stuck will turn into jealousy. And you start finding excuses, blaming and ఇట్లా మా నాన్న ఈయనకు మంచి చూస్తున్నాడు, ఆయనకు మంచి చూస్తున్నాడు. కానీ మనోజ్ గారికి చాలా మంచి నేమ్ ఉండింది. ఎవరిదో ఒక అమ్మాయికి సమ్ హెల్ప్ అంటే రేపు ఏదో జరిగినప్పుడు కూడా ఫస్ట్ ఆయన వాయిస్ అవుట్ చేశాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళి ఏదో హెల్ప్ చేయడం జరిగింది. సెకండ్ వచ్చేసి వాళ్ళ స్కూల్లో కూడా ద మోస్ట్ సాడ్ పార్ట్ నాకు అనిపించింది రీసెంట్లీ అంటే ఆ స్కూల్లో ఎక్కువ ఫీజులు పెట్టి డబ్బులు చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు పిల్లలు చాలా పెద్ద స్ట్రైక్ చేసినప్పుడు SFI వాళ్ళు అప్పుడు కూడా మంచు మనోజ్ గారు వర్స్ విత్ SFI పీపుల్. దట్ మీన్స్ ఆపోజిట్ టు family. I think that really hurts, no, parent.
డెఫినెట్గా అంటే మీరు అనొచ్చు మేడం న్యాయంకి నిలబడ్డాడు అంటే దేర్ ఈజ్ అదర్ వే. కానీ అలా చాలా కుటుంబాల్లో చూస్తున్నాం. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఆయనకు తోచింది ఆయన చేశారని కుటుంబాల్లో Exactly. హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్. Difference of opinions. పొలిటికల్ ఒపీనియన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉంటాయి కదా. అయినప్పుడు యూ షుడ్ నాట్ రియల్లీ డిపెండ్ ఆన్ ఫాదర్స్ మనీ నేనైతే చెప్తాను. అంటే ఒకవేళ అలా ఇండిపెండెంట్ స్టెప్ తీసుకున్నప్పుడు యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ బియాండ్ దట్. ఎగ్జాక్ట్లీ, అప్పుడు కదా నీకు విలువ ఉంటుంది. డోంట్ ఎక్స్పెక్ట్ హిస్ మనీ అండ్ డోంట్ డిమాండ్, డోంట్ బెగ్, డోంట్ ఫైట్ ఫర్ హిస్ మనీ. ఎంతో కొంత ఇచ్చారు కదా, మొత్తం నిన్ను మెడల్ పట్టుకుని బయటికి నెట్టలేదు కదా. సో యూ నీడ్ టు ప్రూవ్ దట్ వాట్ యు ఆర్, వాట్ ఐ ఫీల్ పర్సనల్, మై అనాలిసిస్. అండ్ ఈరోజు ఇంకొకటి ఎక్కడ వచ్చిందంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెళ్లి చేసుకున్న దగ్గర. హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఈ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారో మౌనిక భూమారెడ్డి డాటర్ని, ఈ వాజ్ సో టోటల్ ఎగ్నెట్, ఎవ్రీ వన్ నోజ్. ఎందుకు అంటే ఒక ఫ్యామిలీలో రెండు వర్గాలు ఉండకూడదు అనే ఒక ఉంది చర్చ అని అంటున్నారు. వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. లైక్ ఇప్పుడు వెరోనికా ఎవరైతే విష్ణు వైఫ్ ఉందో దట్ ఈస్ వన్ పార్టీ ఫ్యామిలీ, దట్ ఈస్ జగన్ రిలేటెడ్ ఫ్యామిలీ. అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్ ఫ్యామిలీ. ఈ ఒకే ఇంట్లో ఇద్దరు కూడా ఓ టైంలో ఇక్కడ ఉన్నారు కదా. ఇక్కడ ఇంకా ఆ జంపుల గురించి మనం పెద్దగా అంటే అయితే నేను ఎందుకు ఆ పాయింట్ ప్రస్తావిస్తున్నానంటే అది సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ అవనవసరం లేదు. బికాస్ పొలిటికల్ ఇంట్రెస్ట్లు క్లాష్ అయ్యే చోట ఒకే నియోజకవర్గంలో ఆ గ్రౌండ్కి వస్తే తప్ప వేర్ ఇస్ ద క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ మోహన్ బాబు గారు హ్యాస్ దట్ టూ మచ్ ఇన్ టు జగన్ సైడ్. బికాజ్ అంటే ఈరోజు పొలిటికల్గా నేను వస్తున్నప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులు మాట్లాడేది ఏంటంటే హీ ఆల్వేస్ టుక్ అ సైడ్ ఆఫ్ హూ ఇస్ ఇన్ ద పవర్. ఎవరు? మోహన్ బాబు గారు. అందుకని ఎందుకు వచ్చిన లైక్ ఇది మళ్ళీ ఒక కాంట్రవర్సీ అవుతుంది ఫ్యామిలీలో అని, లేకపోతే ఆ అమ్మాయి పెళ్ళి అయింది ఫస్ట్ హస్బెండ్ని ఎందుకు వదిలేసింది, బికాస్ షీ మైట్ బి అ లిటిల్ ఫెరోషియస్ బిహేవియరా, బాబు ఉన్నాడా, ఇలా డిఫరెంట్ కోణాలు చూపిస్తున్నారు. విచ్ ఇస్ యాక్చువల్లీగా మనం మాట్లాడుకోవాలన్నా లేకపోతే ఈరోజు ఆ గొడవకి దానికి లింక్ తెలియదు. కానీ ఈ ఆస్తి పంపకం జరిగింది చాలా ఏళ్ల క్రితం కదా. ఎగ్జాక్ట్లీ. అయితే అందుకే ఇక్కడ స్టక్ అయిందండి. ఇవి గ్రో అవుతున్నాయి. అదే అంటే ఆస్తులు ఇక్కడ గ్రో అవ్వట్లేదు, అక్కడ గ్రో అవుతున్నాయి. కాబట్టి ఫేర్ డిస్ట్రిబ్యూషన్ కాదని అనుకుంటున్నా. ఫేర్ డిస్ట్రిబ్యూషన్ కాదు అని కాకుండా, ఆ డిస్ట్రిబ్యూషన్ కాకుండా ఈ హ్యాస్ మోర్ అసెట్స్ విచ్ హీ విల్ రైట్ ఎ విల్ అనేది ఉండిందంట. సో దాని తర్వాత నేను ఇస్తాను అన్నాడు కదా. ఈ ఏదైతే ఫేవరిటిజం వస్తుందో అన్నతోటి హీ స్టార్టెడ్ ఫీలింగ్ డిజెక్షన్, రిజెక్షన్ మోడ్లోకి వెళ్ళాడు. వెళ్ళిపోయి నేను కాదు ఫేవరెట్ అన్న. లైక్ సి నువ్వు కన్ఫ్రంట్ ఇప్పుడు తండ్రికి అగైనెస్ట్గా ఉన్నప్పుడు, టుగెదర్ ఉన్నప్పుడు సేమ్ కంటారండి, సేమ్ పెంచుతారండి. కానీ మీరు గమనిస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఎ టైం అక్క చెల్లెళ్ళు ఉన్న, అన్న తమ్ముళ్ళు ఉన్న, కాస్త ఎవరైతే వాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మ నాన్నని కాస్త చూస్తారో, కాస్త చెప్పినప్పుడు వింటారో, వాళ్ళ మీద ఒక నిజానికి మనోజ్ గారికి ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు, లక్ష్మి గారికి, విష్ణు గారికి. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. అదే ఇది ఇంకొక వే అయ్యి ఉంటే దీన్ని వేరేలాగా చిత్రీకరించే వాళ్ళం. ఇప్పుడు అవును, మీకు అర్థమవుతుందా? అదే మనం విష్ణుకి ఇలా చేసుంటే వాళ్ళ మమ్మీ ఉంది కాబట్టి మనోజ్కి ఎక్కువ ఇచ్చారు, ఆవిడ పెద్ద ఆవిడ లేరు కాబట్టి విద్యా గారు, అందుకని ఇలా అయింది అని మాట్లాడుకునే వాళ్ళం. సి నిర్మలా గారు షీ ఈజ్ హియర్, అయినా సమ్హౌ దే ఆర్ స్టాపింగ్ అని అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక తల్లి వాదన ముందు నాకు తెలిసి ముద్దుగా పెంచారు. బట్ ఈ రోజు ఆవిడ పడే వేదనను ఎవరు తీర్చగలుగుతారు? ఆయన కూడా తండ్రిగా ఆయన పడే వేదనను, కొడుకు ఇలాగా ఎదురు తిరిగాడని ఒక బాధ ఒకటి. అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో మనకు వాదోపవాదాలు విన్న తర్వాత ఒక అర్థం ఏంటంటే నాకు అర్థం కాలేదు స్వప్న గారు. ఈవెన్ ఐ వాంట్ లిటిల్ డిస్కషన్ ఆన్ దిస్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో. నాకు తండ్రి మేమంటే ఇష్టం లేదనో, మౌనిక అంటే ఇష్టం లేదనో, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనో, ఇప్పుడు నాకు పరువు ముఖ్యము, నేను డబ్బు కోసం కాదని రీసెంట్గా మాట్లాడారు ఇందాక ఎవరు, మనోజ్ గారు. అలాంటప్పుడు వై యు ఆర్ దేర్ ఇన్ ద సేమ్ హౌస్? అంతే కదా, సింపుల్ లాజిక్. అంటే తండ్రిగా అందరూ కలిసి ఉండాలన్నది ఆయన కోరిక. ఆయన ఉంచుకున్నారు అంటేనే మీకు అక్కడ అర్థమవుతుంది కదా అందరూ పిల్లలే అన్నప్పుడు. అయితే అక్కడ డిస్కషన్స్ లో వచ్చినప్పుడు మాట వస్తుంది కదండి, ప్రతి ఇంట్లో వస్తుంది కదా. ఏదైనా మాట్లాడుకున్నప్పుడు వాడు ఇలా ఉండేవాడు కాదని ఏదైనా వైఫ్ ని పిల్లల్ని కూడా అన్నారు అనే వర్డ్ తీశారు ఇందాక మనోజ్ గారు. సో జనరల్ గా పెద్దవాళ్ళు అంటారు కదా, ఎందుకు పెద్దరాయుడు సినిమా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఐ వాంట్ మోహన్ బాబు గారు టు డీల్ దాట్ ఇన్ సచ్ ఎ మెచ్యూర్డ్ వే. బికాస్ పెద్దరాయుడు మూవీలో వే సౌందర్య బిహేవ్ చేసినప్పుడు కోడలు, హౌ హీ వాజ్ సో టాలరెంట్, సో మెచ్యూర్డ్లీ బిహేవ్డ్. సో ఎందుకు అంటే పిల్లలతో
మనము ఈగోగా కానీ మన ఒక ఐడెంటిటీ క్రైసిస్ కానీ నేను ఇంతే అనేది మాత్రం బ్రేక్ అవుతుందండి. డూ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్? యాజ్ ఎ మదర్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్. హౌ మెనీ ఛాలెంజెస్ డ్యామ్ ఇన్ యువర్ పర్సనల్ గ్రోత్, స్ట్రగుల్స్ ఏమన్నా ఉండేయండి, తట్టుకుంటామండి. బయట ఎవరినన్నా ఎదిరిస్తామండి, కానీ పిల్లల దగ్గర కరిగిపోతాం. అసలు కరిగిపోతాం కాదు, ఓడిపోతామండి. వి సరెండర్, వి ఫెయిల్ సమ్హౌ యాజ్ అ మదర్. రియలీ ఐ ఆల్వేస్ సే దిస్, ఎక్కడైనా గెలుస్తాం కానీ పిల్లల దగ్గర మాత్రం అలా తల వంచాల్సిందే. నా కళ్ళ ముందు నేను ఎన్నో మందిని చూశాను. అండ్ ఐ రియలీ హోప్ అండి, ఇప్పుడు వివాహ బంధాలకు సంబంధించిన నిర్ణయాలు ఏ కుటుంబం అయినా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకోవాల్సింది. ఎందుకంటే బ్రతికేది వాళ్ళు, వాళ్ళ పుట్టు పూర్వత్రాలు లేకపోతే వాళ్ళ కంపాటబిలిటీస్ వాళ్ళు చూసుకుని బాధ్యత తీసుకోవాల్సిన జనరేషన్ వచ్చేసింది. ఆబ్వియస్లీ సో దానికోసం ఏదో ఆస్తుల విషయంలోనూ ఇటు అటు తక్కువ చేస్తారని అనుకోవడానికి లేదు. కానీ మీరు ఉన్నప్పుడే రాసివ్వండి అని స్టార్ట్ చేయటం వల్ల ఆ మాట పెరిగినప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు ఎవరైనా పెద్దోళ్ళు నాన్న మీదకి వెళ్తున్నారు అనుకో, నువ్వే ఇలా చేసావు, లేకపోతే నువ్వు ఇలా అన్నం చూసావు, ఏదైనా గట్టిగా మాట్లాడుతున్నారు అనుకో, పక్కన పెద్ద మనిషి ఉన్నాడు అనుకో, ఏంట్రా మాట్లాడుతున్నావు అని. ఆ కాలం నుంచే వచ్చామండి. మనకు ఆ పెద్దవాళ్ళు కూడా కాస్త చొరవ తీసుకొని ఓ మాట అనటమో 4 వేయటమో కూడా చేసిన ఆ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఉంది మన బ్లడ్లో, ఇండియన్ బ్లడ్లో. ఎనీబడీ కెన్ ఎంటర్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ బిజినెస్. అంటే యాక్చువల్గా అంటే మన అనుకున్న వాళ్ళు ఇన్ దట్ వే ఒక మాట పడుంటుంది, అది ఓర్చుకోలేక అగ్రెసివ్నెస్ పెరిగి. కానీ ఏదైనా కానీ చాలా దారుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక తండ్రి మీదకి అంత పెద్ద అజానుబాహుడి మీదకి ఒక కొడుకు చేదెత్తడం అనేది ఎంత సక్సెస్ అయినా ఇది యాజ్ ఎ పర్సన్ వి ఫెయిల్డ్ ఏమో అనే ఒక బాధ కలుగుతుంది. నా బాధను వి కాంట్ రియల్లీ ఫుల్ఫిల్. అండ్ మనోజ్ గారు ఏదైతే డిమాండ్ కమాండ్ చేస్తున్నారో ఇంత దాకా వెళ్లకుండా నీ ఒక ఒపీనియన్స్ నువ్వు స్ట్రాంగ్గా పెట్టుకోగలిగినప్పుడు, నేను దానికోసం పోరాడట్లేదు, నా భార్యని నా కూతుర్నికి ఇబ్బంది కలుగుతుంది, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్ కదా. అది ఒక విధమైన బ్రేకప్ అవుతుంది రజిత గారు. బికాస్ వెళ్ళిపోతే అంటే ఇలాంటి సెన్సిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, నేను మనోజ్ గారి సైడ్ తీసుకోవట్లేదు కానీ తప్పకుండా ఇది సమస్య పోవాలనే కోరుకుంటాం. కానీ వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోయావనే పేరు వస్తుంది. ఉండి పోరాడితే టైం ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ టైమ్ హీల్స్ సో మెనీ థింగ్స్ అండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది బర్నింగ్ టాపిక్. మనకు 2 years బ్యాక్ అమ్ముకుంటా అంటే విష్ణు వచ్చేసి ఏదో ఆస్తులు తక్కువ, ఈయనకి ఫెయిల్ అవుతా ఉన్నాడు కదా, డబ్బు అవసరం పడి అమ్ముకుంటా అనుకున్నారంటే ఎవరు, మనోజ్ గారు. ఒకసారి మీకు వీడియో రిలీజ్ అయ్యి మళ్ళీ డిలీట్ చేశారు కదా, దాంట్లో కూడా విష్ణు అమ్ముకోవద్దు అని గొడవ పడ్డాడు. ఆయనకి ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు. తమ్ముడు ఎక్కడ మోసపోతాడో, అన్నీ అమ్మేసుకుంటే ఎటుగా కొంట అవుతాడేమో అని ఈయన ఆపాడు. దానివల్ల గొడవైంది, లోపలనే మళ్ళీ ఎవరో సగబెట్టారు, అందుకని డిలీట్ చేశారు ఆ పోస్ట్. అంటే సమ్హౌ మెచ్యూరిటీ చూపించి డిలీట్ చేశారు. కానీ ఇది కూడా అలాగే వాళ్ళు 4 గోడల మధ్యలో ఇంత కాకముందే చేసుకుంటే బాగుండేది. ఈరోజు మనమందరం మాట్లాడుకోవడానికి నేను ఒక్కటే ఒక సోషల్ మెసేజ్ వైజ్ ఐ యాక్చువల్లీ మీరు అడిగినప్పుడు కూడా నేను ఓకే చెప్పడానికి ఏంటంటే, హియర్ నౌ ఇట్ ఇస్ అ టైమ్ టు అనాలిసిస్. పైసలే కాదు, ఎన్నో ఏళ్ళు కష్టపడితే ఆయన పరువుని సాధించుకున్న దాన్ని ఒక డబ్బు కోసం ఈరోజు ఒక్కటే నిమిషం